నమస్తే ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ గౌడ జన హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అమరవేణి నర్సగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాటి చెట్టుపై పడి చనిపోయిన కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషన్స్ 10 లక్షలకు పెంచాలన్నారు. బ్రాందీ షాపుల్లో 20% గౌడులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాటమయ్య రక్షణ కవచాలను ఒక గ్రామానికి కాకుండా నిజంగా చెట్టు ఎక్కే కార్మికులకే ప్రతి ఒక్కరికి అందచేయాలని డిమాండ్ చేశారు. అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో గీతా కార్మికుల కోసం నిరంతరం కష్టపడి 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కీర్తిశేషులు మన మాజీ శాసనసభ్యులు దేశిని చిన్నమలయ్య గారికి మరి వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుతా ఉన్నాం. जोहार देशनी सिनेमालय गौड़ की जोहार 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 देशनी सिनेमालय गौड़ की जोहार 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 सर्वै पापन्न गौड़ महाराज की जोहार जोहार వెనుక సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ముందటి నాలుగు రాష్ట్ర నాయకులు వీరులకు జోహార్ దేశీ చిన్నమలయ్య గౌడ్కు జోహార్ ధర్మ భిక్షం గౌడ్కు సమావేశంలోనండి అరికట్టడం కొరకు చేస్తున్నటువంటి కార్యాచరణ కనుక ఆ ప్రమాదం అరికట్టాలంటే ఎవరైతే తాడి చెట్లు పైకి వరకు ఎక్కి వృత్తిని కొనసాగిస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి సేఫ్టీ మోకులను ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా ఏదైతే ప్రభుత్వం ఈ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమం చేయడం కొరకు మరో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సకల జనుల సమ్మె కొనసాగిందో రాజకీయ పార్టీల ఖచ్చితంగా ఈ ఉమ్మడి పోరాటాల కీలైనటువంటి ఈ పాత కరీంనగర్ ఇప్పుడు ఏదైతే సిద్దిపేట జిల్లా ఉన్నటువంటి హుస్నాబాద్ మేము ఇక్కడ ఏర్చుకోవడం ప్రధాన కారణం మా పెద్దల గౌరవనీయులు దేశీ చిన్నమలయ్య గారు ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా కానీ 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఒక నాయకుడి ప్రాంతం నుంచే పాపన్న పోరాటం చేసిన ప్రాంతం నుంచే మోగుదెబ్బ మరో పోరాటాన్ని కార్యాచరణ సిద్ధం చేయడం కొరకు మాత్రమే ఈ హుస్నాబాద్ లో ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. గౌరవనీయులు గత ప్రభుత్వంలో చాలా వరకు మన పార్టీలతో విమర్శలు కాదు, శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్య తీసుకెళ్లినా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే గౌడ గీత కార్మికుల సమస్యలు పరిష్కరించినటువంటి దాఖలాలు ఉండే. మరి వాళ్ళ మా పెద్దలు చాలా మంది కూడా మా పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ అన్న ఉన్నాడు, మా అన్న పొన్నం ప్రభాకర్ అన్న ఇదే నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నారు. కానీ గౌడ గీత కార్మికుల సమస్యల పైన గౌడ గీత కార్మికులు ఇచ్చిన హామీల అమలు పైన గౌడ కార్మికుల గౌడ కుల ఆత్మగౌరవమైనటువంటి సర్వైపేట ఏదైతే పాపన్న జనగామ జిల్లా ప్రకటించడంలో కొంత మరి వాళ్ళు స్పందించడం లేదు. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ వేదిక నుండి. మా విజ్ఞప్తి మేరకు ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సర్వై పాపన్న జిల్లా నామకరణ జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయడం జరుగుతుంది. మా ఉద్దేశం అయ్యప్పని కాదు, మాకు రావాల్సినటువంటి హక్కులను అడుగుతా ఉన్నాం. కనుక
బేషరత్గా మా ఆత్మగౌరవ సమస్య అయినటువంటి జనగామ జిల్లాకు తక్షణమే జనగామ సర్వై పాపన జనగామ జిల్లాగా నామకరణ చేయాలి. 5 లక్షల ప్రమాదం మీద 10 లక్షలు పెంచాలి. కలిగిన వృత్తిని ఎక్సైజ్ శాఖ నుంచి తొలగించాలి. ఏదైతే ప్రమాద బీమా నెల రోజులలో ప్రమాదం జరిగిందా నెల రోజుల లోపు ఇవ్వాలి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా టిఎఫ్టి టిసిఎస్ సొసైటీలో దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్లకు ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక టిఎఫ్టి లైసెన్స్ కావాలని గీత కార్మికుడు పెట్టుకుంటే దరఖాస్తు పెట్టుకునే నుండి 30 రోజులలోపు ఆ లైసెన్స్ ఇవ్వాల్సినటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ 3 సంవత్సరాలైనా ఎవరు దేకట్లేదు. రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కొరకు అక్కడ లైసెన్సులు ఇవ్వకుండా కొన్ని ప్రాంతాలు అడ్డుకుంటా ఉన్నారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ పొన్నం ప్రభాకర్ అన్న గారు పిసిసి అధ్యక్షులు గారు వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి ఆ లైసెన్సులన్నీ కూడా ఇప్పించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే చెట్లపై నుంచి పడి చనిపోయినటువంటి వాళ్ళ ప్రమాద బీమా పెండింగ్ లో ఉన్నటువంటి దాన్ని కూడా మొత్తం నిధులు కేటాయించి వెంటనే ఆ నిధులు ప్రమాదాలకు గురై మరణించిన వారికి శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక మిగతా సమస్యల పైన మా జాతీయ సెక్రటరీ జనరల్ రాఘుల సిద్ధరామ గౌడ్ గారు మాట్లాడతారు కనుక మిత్రులారా ఈ మీడియా వాళ్ళు ఆగడం లేట్ అయితే గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ ఏదైతే ఈ సమావేశం పెట్టుకున్నామో ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్తా ఉన్నా ఈ గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ ఇది రాజకీయ పార్టీ కాదు బిడ్డ అని తెలుసుకోని చెప్తా ఉన్నా. నేను ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల బెదిరింపులు ఈ గౌడ సర్వాయి పాపన్న వారసులుగా చెప్తా ఉన్నా. నేను ఒక గీతా కార్మిక కుటుంబం నుంచి వచ్చి సర్వాయి పాపన్న వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి నేను ఇలా నా గౌడ జన హక్కుల కోసం పోరాటం ఈ హుస్నాబాద్ నుంచి స్టార్ట్ చేసాం బిడ్డ. ఇలా నువ్వు గ్రామాలలో మా మీద విషం చిమ్మి నా కార్మికులను రావాల్సిన నా కార్మికులను అడ్డుకున్నంత మాత్రాన ఈ సమావేశం విజయవంతం అవుతుంది అని చెప్పదలుచుకున్నాను. నేను ముఖ్యంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఒక పక్క హరితహారంలో మా ఇంతకుముందు అధ్యక్షులు మాట్లాడినట్టు మరి మా ఈత చెట్లు తాడి చెట్లు నాటి మా వృత్తిని కాపాడింది. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాటి ఈత చెట్లను మరి రైతులు నరికివేస్తా ఉన్నారు. అదే విధంగా తాటి చెట్లు ఈత చెట్లు ఇలా మొగిలో పురుగులు పడి చనిపోతా ఉన్నాయి. అందులో ఉదాహరణ చెప్తా నేను. ఈ నియోజకవర్గంలోని కోయడ మండలంలో కూరెల గ్రామం ఉంది. ఆ కూరెల గ్రామంలో దాదాపు ఒక 4000 చెట్లు తాటి చెట్లు ఉంటే ఇలా 2000 చెట్లు మొగుల్లో పురుగులు పడి ఇలా చనిపోతే నా గీతా కార్మికుల రేపు భవిష్యత్తు ఏంటిదని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికే మా అన్న చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఈ గౌడ సమస్యల పట్ల అవగాహన ఉన్న మంత్రి ఎవరైనా జూపల్లి కృష్ణారావు. కనీసం ఒక్కనాడు నా కులబాలో ఈ రాష్ట్రంలో గీతా కార్మిక సమస్యలు మాట్లాడినావా? అసలు నువ్వు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కదా, నీకు గీతా కార్మికుల సమస్యలే తెలియదు. నేను అడుగుతా ఉన్నా ఈ జూపల్లి కృష్ణారావు గారిని ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గారిని, అయ్యా ఒకసారి నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు ఏ కమ్యూనిటీ అయినా నాకు అభ్యంతరం లేదు, కానీ నా కార్మికుల నువ్వు ఏదైతే మంత్రిగా ఉన్నావో ఆ సమస్యల పైన దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇలా ఈ రాష్ట్రంలో నా గీతా కార్మికుడు తాడి చెట్టెక్కి మరి అలా ప్రాలోపితంగా చెట్టెక్కి కిందికి దిగే వరకు మరి బతుకుతామా చనిపోతామా అన్నటువంటి ఈ వృత్తిలో ఉన్నటువంటి మేము ఇలా తాడి చెట్టు నుంచి పడి చనిపోయినా కాలు చేలు విరిగి అంగవైకల్యంతో మంచాల మీద ఉన్నా ఇలా ఈ రాష్ట్రంలో మెడికల్ బోర్డు అనేది ఒకటి సృష్టించి నా గీతా కార్మికులకి అన్యాయం చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా మెడికల్ బోర్డును వెంటనే ఈ రాష్ట్రంలో నుంచి తొలగించాలి. ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గారు మీరు సీఎం గారు తీసుకుపోయి వెంటనే మెడికల్ బోర్డును రద్దు చేయండి. మా గీతా కార్మికుడు చెట్టు నుండి పని చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మనీ వారం రోజుల పాటు ఇవ్వాలి. అంతేకాకుండా గీతా కార్మికు అంగంలో కాలో చేయో పడిపోయి ఇరిగిపోయి నడుము విరిగిపోయి తాడు చెట్టు ఎక్కలేని పరిస్థితిలో ఉంటే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. అంతేకాకుండా
ఇలా పెద్దలు మాట్లాడి మనకు ఏదైతే లైసెన్స్ ఐటీ కార్డులకు సంబంధించినయో మరి కార్డు లేకపోతే సుత చనిపోయినా ఏదైనా మనకు రావాల్సినటువంటి రావడం లేదు ఎక్స్గ్రేషియా. కాబట్టి మీరు ఐడి కార్డుల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఇమ్మీడియట్ గా డిపార్ట్మెంట్ కు మీరు మినిస్టర్ గా ఆదేశాలు ఇవ్వండి. నా గీతా కార్మికులు ఎవరైతే తాడు చెట్టు ఎక్కుతున్నారో వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వండి, వాళ్ళకు 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వండి, వాళ్ళు నడుమిరిగిన కాలిరిగిన వాళ్ళకి ఎక్స్గ్రేస్ 10 లక్షలు ఇవ్వండి. అంతేకాకుండా గీతా కార్మిక సోదరులకు చెట్లు ఈత చెట్లు పెట్టుకోవడానికి 5 ఎకరాల భూమి గతంలో ఇచ్చిండ్రు. మేము ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ని, మీరు కూడా మా గీతా కార్మికులు 5 ఎకరాల భూమి ఇచ్చి అందులో ఈత తాడి చెట్లు పెట్టించి మా కార్మికుల జీవనోపాధిని కాపాడండి. నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చి, ఇప్పటికే ఎక్స్గ్రేషియా పెండింగ్ ఉంది. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎక్స్గ్రేషియా పెండింగ్ ని ఇమ్మీడియట్ గా మీరు విడుదల చేయండి. లేదంటే ఈ గౌడ జన హక్కుల పోరాట సమితి మోగు దెబ్బ ఈ దేశిని చిన్నమలయ్య గారి ఈ నియోజకవర్గంలో గీతా కార్మికులకు ఏదైతే ఉద్యమాలు ఈ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వాన్ని గడగడ అడిగించిన విషయం గుర్తుపెట్టుకొని ఆయన వారసత్వాన్ని పునిపించుకొని రేపు భవిష్యత్తులో రానున్న రోజుల్లో మా హక్కులు కనుక నెరవేర్చకపోతే తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాము. అన్ని గ్రామాల్లో మా కార్మికులు చైతన్యం చేస్తామని తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా. అందులో మీడియా మిత్రులు దయచేసి లంచ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వాల్లో ఎప్పుడైనా అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ గౌడ ఎమ్మెల్యేలకు ఆబ్కారీ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అట్లా ఇచ్చినట్టయితేనే ఒక గౌడ కులం బీసీ పేరు మీద మరి మా వాళ్ళకి ఏదైతే పదవులు ఇస్తున్నారో, మరి బీసీ సంక్షేమ శాఖ పొన్న ప్రభాకర్ ఇచ్చినందుకు గర్వపడుతూనే రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా బీసీ సంక్షేమ శాఖతో పాటు ఆబ్కారీ శాఖను పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదా అదే మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ ఉన్నాడు కనుక మరి ఆయన మంత్రికి ఇచ్చి మరి ఆబ్కారీ శాఖ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు సభాధ్యక్షులు మేము కలిసి పనిచేసిన చాలా మంది మేము ఆయన దగ్గర పనిచేసినాం అని చెప్పేసి చేసుకుంటున్నారు. కానీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా మరి ఎసోటోలైనా కానీ కన్విన్స్ చేసి మరి పనులు చేయించడంలో ఈ గౌడ జన హక్కుల పోరాట సమితి ముందున్నది. అదే విధంగా ఈ ప్రభుత్వం మరి లాస్ట్ గవర్నమెంట్ లో శ్రీనివాస్ గౌడ్ గారు చాలా చొరవ తీసుకున్నారు. ఒక కార్యకర్త లాగా, ఒక గీతా కార్మికులు, ఆయన ఉద్యోగస్తులైన కూడా గీతా కార్మికులు లాగానే మరి ముందుండి చాలా సమస్యలు సాల్వ్ చేసింది. మరి ఇప్పుడు కూడా అంటే ఏది కూడా ఏ కమ్యూనిటీలో పరంగా ఈ యొక్క మంత్రి పదవులు వస్తుంటాయి బీసీలకు కమ్యూనిటీ పరంగా. మరి అదే విధంగా అన్నగారు పొన్నం ప్రభాకర్ గారికి బీసీ పరంగా మళ్ళీ గౌడ బిడ్డ అని చెప్పేసి వారికి ఆ కుల ప్రాధాన్యతతో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మీరు శ్రీనివాస్ గౌడ్ గారితో పోటీ పడి ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీరు చేయాలి. ఎందుకంటే మీకు ఆ సత్తా ఉన్నది, కాలేజీలో కూడా మీరు పోరాటం చేస్తున్నారు. కాకపోతే దయచేసి గీతా కార్మికులతో శ్రద్ధ వహించాలని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తున్నాను. మరి మహేష్ గౌడ్ గారు కూడా మరి అలా పిసిసి ప్రెసిడెంట్ అయినారంటే దీని ప్రభావం అవుతున్నది. ఇక్కడ గీతా కార్మికులు చాలా శక్తివంతము, ఈ కమ్యూనిటీకి ఇవ్వాలా, బీసీకి ఇవ్వాలా అని వచ్చినప్పుడు మరి మహేష్ గౌడ్ గారు వాళ్ళ యొక్క పనితనం ఉన్నా కూడా మరి ఈ యొక్క దీని ఆధారంగానే వారి గౌరవం దక్కింది. వారు కూడా మరి ముందుండి ఇవాళ గత ప్రభుత్వము 15% బ్రాండ్ షాపులలో ఇచ్చింది, మీరు ఎక్కిస్తామన్నారు, మీరు ఇంకొక 10% పెంచుంది. దీని వల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడదు. మీరు మహేష్ గౌడ్ సీఎం గారు చాలా చతురత వ్యక్తి, ఏదైతే ఆర్థిక భారం లేని ఇమీడియట్ సాంక్షన్ చేస్తారు. మీరు ఒక 2 గంటలు వారికి కనుక ఫీడ్బ్యాక్ ఇస్తే ఈ 15% 25% అవుతుంది. ఈ విధంగా మరి గీతా కార్మికులకు లాభం చేసే కార్యక్రమంలో మీరు ముందుంటే మేము మీ అనుకుంది మిమ్మల్ని మా భుజాల మీద వెతుకుంటామని చెప్పేసి కూడా